హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పలికే బంగారమైన సీరియల్ ఏప్రిల్ 28వ ఎపిసోడ్లో జానకి సత్యమ్మ ఇద్దరూ కూడా స్వరని కలవడం కోసం ఇంటికి వస్తారు. ఏంటి సత్యమ్మ ఎలా వచ్చారు అని స్వర అంటుంది. ఏమైంది, మళ్ళీ సందీప్ మీ ఇంటికి వచ్చి గొడవ చేశాడా అని స్వర అడిగితే వస్తాడేమో అని భయం అంటుంది సత్యమ్మ. మా శివయ్యకి డాక్టర్ అమ్మకి పెళ్లి చేస్తున్నామని సత్యమ్మ చెప్పేసరికి స్వర షాక్ అవుతుంది. శుభవార్త చెప్పావు అంటుంది. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, పైగా ఇది శుభవార్త అయినా కూడా మా అత్త ఎంతో భయపడిపోతుందని జానకి అంటుంది. ఎందుకు అని స్వర అంటే డీసీపీ బాబు మళ్ళీ పెళ్లిలో ఏదైనా గొడవ చేస్తారేమో అని భయంగా ఉందని సత్యమ్మ అంటుంది. నువ్వు నీ మనసులో నుంచి భయాన్ని తీసి ప్రశాంతంగా ఉండు, సందీప్ బాబు పెళ్లికి రాకుండా నేను చూస్తానని స్వర మాటిస్తుంది. ఆ డాక్టర్ అమ్మని సందీప్ బాబు ఇష్టపడుతున్నాడు కదా అని సత్యమ్మ చెప్పబోతూ ఉంటే ఇష్టపడినా సరే ఈ పెళ్లికి సందీప్ రాకుండా నేను ఆపుతాను అంటుంది స్వర. ఇక జానకి పెళ్ళైన తర్వాత అని అంటూ ఉంటే పెళ్ళైన తర్వాత అమ్మాయిని వేధించేంత నీచుడు కాదు నా కొడుకు అని స్వర అంటుంది. సత్యమ్మతో స్వర మీకు మాటిస్తున్నాను, మీ వాళ్ళ పెళ్లికి ఆటంకం కలగదు, నువ్వు ధైర్యంగా వెళ్ళి పెళ్లి చేసుకో అంటుంది. వాళ్ళు వెళ్ళిపోయాక డాక్టర్ అమ్మాయి సత్యమ్మ కొడుకుతో పెళ్లికి ఒప్పుకోవడం ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. బహుశా ప్రేమ పెళ్లి ఏమో అనుకుంటుంది. సందీప్ని మాత్రం ఈ పెళ్లికి వెళ్లకుండా ఆపాలి అనుకుంటుంది. మొత్తం మీద డాక్టర్ అమ్మతో శివ పెళ్లి జరిగితే సాధనతో సందీప్ పెళ్లికి ఒప్పుకుంటాడని స్వర మురిసిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు సందీప్తో బయటికెళ్లిన సాధన రోడ్డు మీద 2 కోన్ ఐస్ క్రీములు కొనుక్కొని తీసుకువస్తూ ఉంటే అప్పటికే అక్కడ కారు ఉండదు. కారుతో పాటు సందీప్ వెళ్ళిపోతాడు. అదేంటి ఇక్కడ వరకు తీసుకొచ్చాడు, బర్త్డే రోజు ట్రీట్ కంప్లీట్ కాకుండా వెళ్ళిపోయాడు, ఐస్ క్రీమ్ కూడా తినలేదు, ఎక్కడికి వెళ్ళుంటాడని కాల్ చేస్తే కాల్ కూడా కనెక్ట్ అవ్వదు. ఇక కోపంగా ఐస్ క్రీమ్స్ నేలకేసి కొట్టేస్తుంది. నిన్ను ఇష్టపడుతున్నాను కాబట్టి నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, నీ సంగతి చెప్తానని సాధన అనుకుంటుంది. ఇక సందీప్ అయితే కారులో వెళ్తూ బాబీని అమ్మని ఎప్పటికీ కలవనివ్వకూడదు, అమ్మ నాకే కావాలి, వాళ్ళని ఈ జన్మలో ఒకరినొకరు చూసుకోకుండా చేస్తాను అనుకుంటాడు. మరో సీన్లో శివహాసిని ఇద్దరు ఇంటికి శుభలేఖలు తీసుకొస్తారు. వాటికి జానకి పసుపు రాసి బొట్లు పెడుతూ ఉంటుంది. ఈ శుభలేఖలు చూసి సందీప్ ఏమనుకుంటాడో అని ఒకవైపు సత్యమ్మ, మరోవైపు హాసిని ఇద్దరు కంగారు పడిపోతూ ఉంటారు. ఇక హాసిని డల్గా ఉండటం చూసిన శివ ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు, బయటికి వెళ్దామా మనసు బాగోపోతే అంటాడు. ఇప్పుడొద్దు అంటుంది హాసిని. జానకి అందుకుని బయటికి వెళ్దామంటే చిన్నపిల్లలా మారం చేస్తున్నావేంటి, ఎప్పుడు గోల గోల చేసేదానివి, ఇప్పుడు వద్దంటున్నావు, వెళ్ళు అంటుంది జానకి. నువ్వు వద్దంటే ఊరుకుంటానా, నేను బయటికి తీసుకెళ్తానని శివ అంటాడు. ఇక అలా శివ హాసిని బయటికి తీసుకెళ్తాడు. ఇక మరోవైపు స్వర సందీప్తో బయటికి వెళ్ళావు కదా, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది. పెద్దగా మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏమీ లేదు అంటాడు సందీప్. ఇక సందీప్ తన మనసులో నేను చెప్పిన విషయం వింటే అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో అనుకుని నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను, రాత్రి కలొచ్చింది, కలలో బాబీ కనిపించాడు అంటాడు. ఇక ఆ మాటకి స్వర చాలా ఎమోషనల్ అయిపోతుంది. సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. బాబీ కల్లో ఏమంటున్నాడు అని స్వర అడిగితే వాడు మళ్ళీ మన ఇంటికి వచ్చినట్లు కలొచ్చింది అంటాడు. వాడు వస్తే మళ్ళీ నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావా అని సందీప్ స్వరని అడుగుతాడు. బాబీ ఎక్కడున్నాడో ఏంటో, వాడు ఎక్కడున్నాడో తెలియదు కానీ నాకెళ్ళెదురుగా వస్తే నాకు ఆనందమే, ఈ కన్న తల్లి సంతోషపడుతుంది, పేగుబంధం కదా, అంత మాత్రాన నిన్ను నేను ఎందుకు వదిలి వెళ్తాను అని స్వర అంటుంది. బాబీ వస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోతావేమో అని భయంగా ఉందని సందీప్ అంటాడు. అలా ఎప్పటికీ జరగదు అంటుంది స్వర. ఎప్పుడూ లేంది సడన్గా బాబీ నీ కల్లోకి ఎందుకు వచ్చాడు అంటే ఏమో నాకు తెలీదు, తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయి అంటారు కదా అంటాడు సందీప్. దేవుడి దయ ఉంటే ఏదైనా జరుగుతుంది, నా మనసంతా ఏదోలా ఉంది, నేను గుడికి వెళ్ళొస్తానని స్వర అంటుంది. స్వర గుడికి బయలుదేరాక ఇక సందీప్ తన మనసులో అమ్మకి బాబీగాడంటే ఇష్టం, వాడొస్తే నాకంటే వాడి మీదే అమ్మ ప్రేమ చూపిస్తుంది, ఈ కల కలలాగే మిగిలిపోవాలి, నిజం కాకుండా చూడాలి, ఎప్పటికీ బాబీగాడు అమ్మని కలవకుండా చూస్తానని సందీప్ అనుకుంటాడు. మరోవైపు శివ హాసినిని బైక్ మీద తీసుకెళ్తూ ఉంటే ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడుగుతుంది. రమ్మంటే వచ్చావు, ఎక్కడికి తీసుకెళ్తున్నానో కూడా చెప్పాలా, నేను చెప్పను అంటాడు. నువ్వు శివగా అడిగినా బాబీగాడిని అడిగినా కూడా చెప్పడు అంటాడు. నాకు ఆ మాత్రం స్వాతంత్రం కూడా ఉండకూడదా అంటాడు. ఒక్కోసారి వీడు అర్థమవుతాడు, ఒక్కోసారి అర్థం కాడు, ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అని మనసులో అనుకుంటుంది హాసిని. ఇక మరోవైపు గుడికి వచ్చిన స్వర నా మనసులో ఒకటి అనుకుంటున్నాను, అది నెరవేరాలని పూజ చేయమని పూజారి గారిని అడుగుతుంది.
దేవుడికి దండం పెట్టుకుని బాబీని నా దగ్గరికి చేర్చమని అడుగుతుంది. సందీప్కి ఆ కల ఎందుకు వచ్చిందో తెలీదు. ఆ కలకి నువ్వే సమాధానం చెప్పాలని స్వర వేడుకుంటూ ఉంటుంది. ఇక పూజారి గారు పూజ చేసేశాక మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అంటారు. ఇక స్వర బాబీని తలుచుకుని ఎక్కడున్నావు, ఈ అమ్మ దగ్గరికి ఎప్పుడు వస్తావు అని బాధపడుతూ ఉంటుంది. శివ వెడ్డింగ్ కార్డులు తీసుకుని హాసినితో సందీప్ ఇంటికి వచ్చేస్తాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావు అని నేను భయపడిందే జరిగిందని వెనక్కి వెళ్ళిపోదామని హాసిని అంటూ ఉంటే బలవంతంగా తీసుకెళ్ళిపోతాడు. గొడవలు జరుగుతాయి వద్దు అంటుంది హాసిని. అమ్మాయి మేడంని శివ చూస్తే ఎలాగా, శివే బాబీ అని తెలిసిపోతుంది గాని హాసిని కంగారు పడిపోతూ ఉంటుంది. లోపలికి వచ్చిన శివ కాంతమ్మతో అమ్మగారు గాని సందీప్ బాబు గారు గాని ఉన్నారా అంటే అమ్మగారు గుడికి వెళ్లారు, సందీప్ బాబు గారు ఇంట్లోనే ఉన్నారని కాంతమ్మ అంటుంది. శివ బ్రదరు అని సందీప్ని పిలుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే హాసిని సందీప్తో స్వర ఉన్న ఫోటో అక్కడ గోడ మీద చూసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఈ ఫోటో శివ చూస్తే ఎలా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతటితో పలుకే బంగారమైన సీరియల్ ఏప్రిల్ 28వ ఎపిసోడ్ పూర్తయిపోతుంది.